వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమీక్షలతో నేతల్లో ఏమాత్రం మార్పు వస్తుందో కానీ ఫోటోషూట్లకు మాత్రం డిమాండ్ పెరిగిపోతోంది. కలిసి ఉన్నామని చెప్పుకునేందుకు, అధినేతని మెప్పించేందుకు ఫోటోలకు ఫోజులిస్తున్నారు. చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. ఈ స్మైల్ ప్లీజ్ రాజకీయం వర్కౌట్ అవుతుందా? నమ్మలేకపోతున్నారా? మార్ఫింగ్ ఫోటోలేమీ కాదు, ఒరిజినలే. టీడీపీలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు నేతల మధ్య విభేదాలు తగ్గించేందుకు చంద్రబాబు జిల్లాల వారీ సమీక్షలు పెడుతున్నారు. ఆ సమీక్షల్లో నేతలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విస్తరణకు ముందు ఈ తరహా సమావేశాలు సహజంగానే మంత్రుల్ని కలవరానికి గురిచేస్తున్నాయి. మంత్రుల పనితీరు మీద బహిరంగంగానే విమర్శలు చేయటమే కాకుండా అంతర్గత సమావేశాల్లోనూ చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. పనితీరు సరిగా లేని మంత్రుల విషయంలోనే కాకుండా విభేదాలతో రోడ్డెక్కి పార్టీని బజారుకీడుస్తున్న మంత్రులు, నేతల వ్యవహారంపైన ఆయన కస్సుమంటున్నారు. దీంతో క్లాసులు పీకించుకున్న మంత్రులు, నేతల మధ్య అమాంతం సఖ్యత పెరిగిపోతోంది. ఒకరి భుజాలపై ఒకరు చేతులేసుకుంటూ పోజులిస్తున్నారు. క్లోజ్ ఫ్రెండ్స్ లా కనిపిస్తున్నారు. విశాఖలో ఉప్పు నిప్పులా ఉండే అయ్యన్న గంట మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. అయితే వీరి విషయంలో చంద్రబాబు క్లాస్ తీసుకున్నాక మరుక్షణం ఆలస్యం చేయకుండా సీఎం ఇంటి నుంచి బయటికి రాగానే ఫోటోలకు పోజులిచ్చారు సదరు మంత్రులు. ఆ తర్వాత ఒకే కారులో వెళ్లి కలిసి ప్రయాణించారు. అసలు ఈ తరహా ఫోటోషూట్లకు శ్రీకారం చుట్టిందే ఈ ఇద్దరు నేతలు. జిల్లావారీ సమీక్షల్లో చంద్రబాబు నేతలకు క్లాసులు పీకుతున్నారనే విషయం తెలియగానే ఇంకా రివ్యూలు పూర్తి చేసుకుని జిల్లాల నేతలు కూడా దోస్తు మేరా దోస్త్ అంటూ కావులించుకుంటున్నారు. వారు కూడా కలుసున్నాం చూడండి అంటూ ఫోటోలకు ముందుగానే పోజులిచ్చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సమీక్ష ఇంకా పూర్తి కానే లేదు. ఆ జిల్లాలో నేతల మధ్య సరైన సఖ్యత లేదనే సమాచారం పార్టీ వద్ద ఉంది. ఈ మధ్య పార్టీ వర్క్షాప్ లో కూడా చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో జిల్లా సమీక్షల్లో పార్టీ అధినేతతో క్లాస్ పీకించుకోక తప్పదనే ఆలోచనతో ముందు జాగ్రత్త తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. సమీక్షకు ముందుగానే తామంతా కలిసి ఉన్నామనే సంకేతాలిచ్చేందుకు వేరే లెవెల్లో ఫోటోలకు పోజులిస్తున్నారు. ఒక్క ఈ జిల్లా వారే కాదు, మిగతా జిల్లాలోని నేతలు, గొడవలు పడుతున్న మంత్రులు, పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలు అలర్ట్ అవుతున్నారు. తాము చక్కగా పనిచేస్తున్నామని అధినాయకత్వానికి చెప్పేందుకు నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం. ఫోటోలకు ఫోజులివ్వడమే కాదు, వాటికి సరైన ప్రచారం లభించేలా చేసుకునే విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట నేతలు. ఇక కొందరి ఫోటోలు సరిగా రాకుంటే పబ్లిసిటీ ఇవ్వలేదుగా అంటూ మీడియా వాళ్లపై అలక వహిస్తున్నారట నేతలు. పాపం టీడీపీ నేతలకు ఎంత కష్టం వచ్చి పడిందో.